బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో అటు యస్మి గౌడ ఇటు విష్ణుప్రియ ఇద్దరికీ గట్టిగానే కోటింగ్ ఇచ్చారు నాగార్జున. మణికంఠను మగ్గాల లిస్టులో వేయనందుకు యస్మికి, నిఖిల్ గాజులు బొట్టు పెట్టుకోవాలంటూ నోరు జారిన విష్ణుప్రియకి వీడియోలు వేసి మరీ బుద్ధి చెప్పారు. దీంతో ఇద్దరూ నాగార్జున ముందే క్షమాపణలు చెప్పారు. ఇలా టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక లుక్ వేద్దాం. బిగ్ బాస్ 4వ వారం జరిగిన ఆటలు గొడవల్లో ఎక్కువగా హైలైట్ అయిన విషయం మణికంఠ మగతనంపై వేసిన జోకుల వివాదమే. హౌస్లో ఎంతమంది మగాళ్ళు ఉన్నారంటూ సరదాగా మొదలైన ఈ టాపిక్లో యస్మి వేసిన ఓ డైలాగ్ అటు మణికంఠతో పాటు ఇటు ఆడియన్స్ను కూడా గట్టిగానే ఫైర్ అయ్యేలా చేసింది. దీంతో ఈ ఇష్యూపై వీకెండ్లో నాగ్ మాట్లాడతారని అంతా ఎక్స్పెక్ట్ చేయగా అదే జరిగింది. యస్మి టాపిక్ రాగానే నాగ్ ఒకటే క్వశ్చన్ అడిగారు. యస్మి, హౌస్లో ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు అంటూ నాగ్ అడిగారు. దీంతో ఏమీ తెలియనట్లు కన్ఫ్యూజన్ ఫేస్ పెట్టి సరే నీ కోసం ఒక వీడియో అంటూ నాగ్ ఒక బిగ్ స్క్రీన్పై ఒక వీడియో చూపించారు. ఈ వీడియోలో మణికంఠకి దూరంగా కూర్చుని ఉండగా యస్మి సహా తొట్టి గ్యాంగ్ అంతా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అందులో హౌస్లో ఎంతమంది మగాళ్ళు ఉన్నారని ఎవరో అడిగితే నలుగురే అంటూ ఇంకెవరో అన్నారు. ఏంటి మణికంఠను తీసిపెట్టేశారా అని పృథ్వీ అనగా వాడు లెక్కల్లో లేడు అంటూ యస్మి డైలాగ్ వేసింది. ఈ వీడియో చూసిన వెంటనే యస్మిలో మహానటి బయటకు వచ్చేసింది. మదర్ ప్రామిస్ సార్, నా ఇంటెన్షన్ అయితే అది కాదు. ఐఎమ్ సారీ మణికంఠ, నా ఇంటెన్షన్ అయితే అది కాదు. నా గురించి నీకు తెలుసు. ఐఎమ్ సారీ అంటూ యస్మి అంది. దీనికి నాగ్ సార్ సీరియస్ అవుతూ నీ విషయంలో నువ్వు స్టాండ్ తీసుకోమని, నువ్వు ఏమనవనే నీపై వాళ్ళు జోక్స్ వేసుకుంటున్నారు అంటూ నాగ్ సార్ క్లాస్ స్పీకర్ మనకి. విష్ణుప్రియ మరీ నోరుజారాల. ఇక తర్వాత విష్ణుప్రియ కోసం ఓ వీడియో వేశారు నాగార్జున. అందులో నిఖిల్ గురించి మాట్లాడుతూ చీప్ పొజిషన్లో ఉండి చేతులు కట్టుకుని నిలబడతాడు. రెడ్ బ్యాంగిల్స్ బొట్టు బిళ్ళ ఒకటే తక్కువ, అలా అని నేను ఆడవాళ్ళని తక్కువ చేయడం లేదు అంటూ విష్ణుప్రియ అంది. ఇది చూపించగానే విష్ణుప్రియ నవ్వుతూ అంటే సార్ మేము నిఖిల్ని కాంచనాన్ని అంటాం అంటూ ఏదో చెప్పబోతే స్టాండ్ ఆఫ్ విష్ణు అని నాగ్ సీరియస్ అయ్యారు. నువ్వు అన్న మాటలు కరెక్ట్ కాదు, అవి బయటికి ఎలా వెళ్తాయో తెలుసా? చాలా కేర్లెస్గా ఇన్సెంటివ్గా ఎలా మాట్లాడతావు అలా అంటూ నా క్లాస్ స్పీకరు. సారీ సార్, సారీ నిఖిల్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటూ విష్ణు సారీ చెప్పింది. దీంతో అలాంటి వర్డ్స్ రిపీట్ చేయొద్దంటూ నా క్లాస్ స్పీకరు.